మనతో పాటు కొండా సురేఖ లీగల్ టీమ్ అడ్వకేట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, ఎలా ఉండబోతుంది? నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేశారు. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? ఫర్దర్గా ఏం లేదండి. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. నాగార్జున గారిదిను సుప్రియ వాళ్ళ అక్క కూతురిది ఇద్దరిది రికార్డింగ్ అయింది. ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఫర్ కన్సిడరేషన్ అన్నారు. కానీ బిఫోర్ దట్ ఒక ఛాన్స్ అక్యూజ్డ్ మన కొండా సురేఖ గారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. మళ్ళీ ఆమె కోర్టుకు వచ్చి ఆమె ఏంటనేది కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పుకోవాలి. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి. తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ చార్జెస్కి కొండా సురేఖకి సంబంధించి ఏమైనా నోటీసులు కానీ సమన్లు కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తర్వాత ఇవ్వలేదండి. ఇంకా ఇది ఎస్ఆర్ స్టేజ్లో ఉంది. ఇంకా ఇది నంబర్ కాలేదు. ఇప్పుడు నంబర్ అవుతుంది. అయిన తర్వాత ఆమె స్టేట్మెంట్ కూడా తీసుకున్న తర్వాతనే ఇది నోటీసెస్ వెళ్తాయి. నోటీసెస్ వెళ్ళిన తర్వాత ఆమె ఎక్స్ప్లెనేషన్ ఆమె కౌంటర్ ఇచ్చుకోవాలండి. ఒకవేళ కొండా సురేఖ ఇప్పుడు క్షమాపణ చెప్తే నాగార్జున కుటుంబానికి కానీ లేకపోతే అక్కినేని కుటుంబానికి ఒకవేళ క్షమాపణ చెప్తే కేసు ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? అంటే క్షమాపణ అంటే ముందే చెప్పాల్సింది. ఇప్పుడు చెప్పింది కాబట్టి నో కాంప్రమైజ్, నేను కేసు విత్డ్రా చేసుకోను అని అన్నాడు. అది ఆయన కేసు నడిపిస్తాను అంటున్నాడు కదా. నడిపించుకోండి. మేము కూడా రెడీగా ఉన్నాం. ఫ్రమ్ లీగల్ సెల్, కాంగ్రెస్ టీపీసీసీ లీగల్ సెల్ మేము కూడా రెడీగా ఉన్నాం. అంటే మీరు ఎలా ఫైట్ చేస్తారు? ఎందుకంటే ఒక మహిళ ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి ఒక సమంత విడాకులు తీసుకున్న అమ్మాయి గురించి మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు లీగల్గా? మేము ఎలా ఫైట్ చేయబోతున్నాం అనేది మేము ముందుగా చెప్పలేమండి. అది మేము క్లూ ఇవ్వలేము. వీ విల్ డెఫినెట్లీ ఫైట్ ఇట్ అవుట్ అండ్ షీల్ బి అక్విటెడ్. కేసులో అంత బలం ఏం లేదు, అంత సాక్ష్యాలు కూడా అంత పెద్దగా ఏం లేవు. మేము చూస్తామండి. మేము చూసి దాన్ని బట్టి మేము క్లూ ఇవ్వలేము ఈ విషయంలో. సాక్ష్యాలు అంటే ఆల్రెడీ మీడియాలో బహిరంగంగా మాట్లాడడం కదా, ఆ వీడియో ఫుటేజ్ కూడా ఆల్రెడీ నాగార్జున గారు ఆ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అవునండి. ఆ సాక్ష్యాలు చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవడానికి లేదు. దానికి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. దాన్ని బట్టి కూడా మాట్లాడవచ్చు. మనం సాక్ష్యాలు ఏమంటున్నారు మరి? ఏ సాక్ష్యం ప్రకారం కొండా సురేఖ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనుకుంటున్నారు? సాక్ష్యం ఏముందో అది అవన్నీ స్టేట్మెంట్స్. ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాము. ఇదంతా ఒకప్పుడు ట్రోల్ అయ్యిందే కదా. ఇవన్నీ వాస్తవాలు జరిగిన విషయాలు బట్టే ఆమె ఆ విధంగా మాట్లాడిండొచ్చు మా ఉద్దేశంలో. అంటే ఆమె విన్నది ఏదన్నా అక్కడ ఇక్కడ విన్నది మాట్లాడిండొచ్చు. అంతకు మించి ఇప్పుడు అందరు కూడా విన్నారు కదా, పబ్లిక్ అంతా కూడా విన్న స్పెక్యులేషన్స్ స్టేట్మెంట్స్ బట్టి జడ్జిమెంట్ ఇవ్వదు కదా కోర్టు. అడిగితే దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు? అవును, సాక్ష్యాలు ఇవ్వాలి. సాక్ష్యాలు వాళ్ళైనా ఇవ్వాలి, వీళ్ళైనా ఇవ్వాలి కదా. దాన్ని బట్టే జడ్జిమెంట్ ఉంటుంది కదా. ఇది అంతా కొండా సురేఖ గారు చెప్పిందంతా హియర్స్ ఎవిడెన్స్. అంటే వేరేళ్ళు చెప్పిన దాని గురించి ఈమె ఆవేశపడి ఆ రోజు తనకేదో మీటింగ్లో వాళ్ళు చెప్పారు రఘునందన్ గారి గురించి, వాళ్ళు ఈమె మీద ఏదో ఎలిగేషన్ పెట్టేసరికి ఆమె ఏదో రెచ్చిపోయి వినుడు మాటల మీద చెప్పింది. కానీ ఈమె పోయి చూసింది లేదు, ఈమె ఎక్కడ ఏం చేసింది లేదు. కాబట్టి ఇది హియర్స్ ఎవిడెన్స్కి ఏం ఉండదు, బలమైన సాక్ష్యం ఉండదు. కాబట్టి ఈ కేసు అంతా పోతుంది, వెళ్తుంది. వాళ్ళ స్టేట్మెంట్లో ఏమని చెప్పారంటే చెప్పలేకపోయింది. వానికి వాళ్ళ అడ్వకేటే మధ్యలో చెప్పుకుంటూ పోతే అమ్మాయి చెప్పింది. దానికి జడ్జి గారు కూడా మన అక్కినేని గారు చెప్పిన నాగార్జున గారు చెప్పిన దాన్ని ఈమె దాంట్లో స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటే జడ్జి గారు చెప్పారు. కానీ ఈ అమ్మాయి కరెక్ట్గా చెప్పలేకపోయింది. అటువంటి విట్నెస్ ఉంటే కేసు పోతుంది. అటువంటి విట్నెసెస్ ఉంటే కేసు పోతుంది. కాబట్టి ఇప్పుడు మేడం కూడా అదే చెప్పారు. ఏంటిదంటే జడ్జి గారు కాగ్నెన్స్ అనేది ఇప్పుడే తీసుకోరు, మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. కొండా సురేఖ గారు కూడా వచ్చి తను ఏంటిదో అన్నది మాట్లాడుకునే ఆపర్చునిటీ ఇస్తారు. ఇచ్చినాకనే తర్వాత కాగ్నెన్స్ తీసుకుంటారు జడ్జి గారు. కొండా సురేఖ గారికి సమన్ కానీ నోటీస్ కానీ ఎప్పుడు లోపు రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు 10వ తారీఖుకి డేట్ ఇచ్చారు, 10 అక్టోబర్కి డేట్ ఇచ్చారు. ఆ లోపల మనకు సమ్మన్స్ కాకుండా మేడం కాగ్నెన్స్ తీసుకోకుండా నోటీసు సమ్మన్స్ అని చెప్పి పంపిస్తారు. దాని తర్వాత ఆమెది విన్నాకనే కాగ్నెన్స్ తీసుకుంటారు. స్వయంగా మేడమే రావాలా లేకపోతే మేడం తరపున మీరు? మేడం వచ్చి చెప్పుకోవాలి. మేడం చెప్పినాకనే జడ్జి గారు ఏదైనా కాగ్నెన్స్ తీసుకుంటారు, అప్పుడు ఎవరికి తీసుకోలేరు. ఇప్పుడు ఈమె వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీళ్ళు రాసిన కంప్లైంట్లో ఏమని రాశారంటే కొండా సురేఖ గారు మాట్లాడింది రాశారండి. అది ఇంటర్ప్రిట్ చేసి రాశారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ చేయబట్టే, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ను కూలగొట్టద్దంటే సమంత నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. తర్వాత సమంత నేను వెళ్ళను అంది. వెళ్ళను అంటే చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపో అని విడాకులు ఇచ్చారంట అని వాళ్ళు కంప్లైంట్లో వేశారండి. అలా అన్నారని. ఇది ఎక్కడైనా ఈ స్టేట్మెంట్లో మీకు ఎక్కడైనా డిఫెమేటరీ అనిపించిందా? అక్కడ ఎక్కడన్నా పండుకో అన్నదా? ఏమన్నదని? వెళ్ళు అన్నాడు, వెళ్ళను అంది, డైవర్స్ అన్నాడు. అది మాకేం సంబంధం అండి?
కొండా సురేఖ గారికి కూడా ఏం సంబంధం? ఆమె హియర్సే మంది దగ్గర ఇన్నదే ఆమె మాట్లాడింది. ఎందుకంటే ఆమె చేనేత దానికి పోయినప్పుడు నూలు వస్త్రం వేసినప్పుడు ఏదైతే ట్రోల్స్ జరిగినాయో ఆ డిస్టర్బెన్స్లో ఆమె మాట్లాడింది. కానీ అయినా ఇది ఎక్కడ కూడా డిఫమేటరీ లేదండి. ఇక్కడ పండుకో అన్నారా, అసభ్యకరమైన పదజాలం ఎక్కడ కూడా వాడలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్సల్ట్ చేయలేదు. వాళ్ళకి ఇన్సల్ట్ జరిగినట్టు అనిపించడం కూడా చాలా జోకింగ్గా ఉంది. ఇది చాలా నవ్వులాటగా ఉంది మాకు కూడా. ఎక్కడ కూడా ఆవిడ తప్పు మాట్లాడలేదు. తప్పు అనే స్టేట్మెంట్ అక్కడ డిఫమేటరీ అనేదే లేదు. అక్కడ డిఫమేటరీ స్టేట్మెంట్ అట్రాక్ట్ అయితేనే డిఫమేషన్ అవుతుంది. ఎక్కడ కూడా ఆమె చెడ్డ మాటలు అనేది వాళ్ళ స్టేట్మెంట్, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదండి. సమంతకు సంబంధించి ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది, కానీ కొండా సురేఖ గారు ఎప్పుడైతే క్షమాపణ చెప్పలేదు. ఒకవేళ అంటే ఇప్పుడు సమంత ఏమో ట్వీట్ చేసింది ట్విట్టర్లో అని చెప్పేసి ఆమెది ఏందో, ఆమె ఎందుకట్లా ఫీల్ అయిందో అని చెప్పి ఆమె క్షమాపణ చెప్పడం జరిగింది. ఆమె ఈగో హర్ట్ అయిందేమో, అంటే ఆమె సెలబ్రిటీ కదా, ఆమె పేరు తీసుకున్నందుకు ఈగో హర్ట్ అయిందని చెప్పడం జరిగింది తప్పితే వేరే విధంగా ఏది కాదు. ఆ కేటీఆర్ ఇదంతా క్రియేట్ చేస్తున్నాడు అన్న కోపంతోనే ఆమె మాట్లాడింది తప్పితే వేరే ఏం లేదండి. ఇందులో అసలు ఎక్కడ కూడా డిఫమేటరీ లేదు. కొండా సురేఖ గారు అక్విట్ అయిపోతారండి ఈ కేసులో. ఫైనల్గా ఒక అడ్వకేట్గా కాకుండా ఒక మహిళగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమంత మీద మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారు? ఒక మహిళగా చెప్పండి. అసలు ఆమె ఏం వ్యాఖ్యలు చేయలేదండి. ఆ తప్పు పట్టే విధంగా లేనేలేవండి. వీళ్ళు దాన్ని అంతా వక్రీకరించి మ్యానిపులేట్ చేసి చాలా హంగామా చేశారు. మొత్తం టాలీవుడ్ అంతా దిగేసి అందరూ ఒక్కొక్కడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చాలా భయంకరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ అందరికి తెలిసిందే కదా. సినిమా ఫీల్డ్ అంటే ఏంటో అందరికి తెలిసిందే. యాక్టరు, హీరోలు, హీరోయిన్లు అంటే ఏందో అందరికి తెలిసిన విషయమే. ఇది స్పెషల్గా ఎవరు చెప్పాల్సింది అవసరం లేదు. 24 క్రాఫ్ట్స్ అనేది ఉంటుంది కదా, వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ కూడా తెలుసు అందరికీ. సో ఇవన్నీ బహిరంగంగా మాట్లాడుకుని చర్చ చేయబడే విషయాలే తప్పితే ఇంక వేరే ఏం లేదు. అట్లంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో ఆయనకి 2 పిల్లలు 3 పిల్లలు ఇంకెవరెవరో ఉన్నారని చెప్పి ఆయన పిల్లల మీద చాలా ట్రోల్స్ చేశారు. అట్లంటే అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ సచ్చిందండి? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ చచ్చిపోయిందా ఉందా? మరి ఆయనకు కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా. నిజంగా కదా ఉన్నది, 3 భార్యలు ఉన్నారు కదా అండి. ఏదైనా ఉండండి, అది కూడా ఆయన పర్సనల్ కదా. మరి ఎక్కడ చచ్చిపోయింది సినిమా ఇండస్ట్రీ? అప్పుడు ఆయనకు ఎందుకు ఇవ్వలేదు సపోర్టు? అప్పుడు అందరు కలిసి ఎందుకు మాట్లాడాలి? అంటే ఆయనకు ఒక న్యాయము, ఈయన గారికి ఒక న్యాయమా? ఇదంతా పొలిటికల్ అండి. కన్వెన్షన్ అది యాజ్ పర్ హైడ్రా వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఫుల్ ట్యాంకు బఫర్ జోన్ అన్న ఇష్యూలో వాళ్ళే కాదండి, మన నాగార్జుననే కదా అందరి మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు వైనాడ్ లెక్క ల్యాండ్ స్లైడ్ అలాంటివి జరగకూడదు. ల్యాండ్ స్లైడ్ అయ్యి ఇప్పుడు అంతా ఊరు అర్ధరాత్రి కొట్టుకపోయిందా? డిఫర్మేషన్ వేసింది హైడ్రా గురించి కాదు, కేవలం మా కుటుంబాన్ని కన్వెన్షన్కి తీసుకుపోయారండి. ఇది ఎంత పొలిటికల్ తీసుకుపోయి మళ్ళీ అందరూ ఒకటైపోయారు. వాళ్ళంతా ఒకటై మాట్లాడుతున్నారు. ఈవిడనే టార్గెట్ చేశారు. ఈవిడ టార్గెట్ చేసేంత ఏం లేదు. వాళ్ళే ఆమెతోని ఫస్ట్ ఆమెని వాళ్ళే ప్రొవోక్ చేసి ఆమె అట్లా మాట్లాడేటట్టు చేసి ఆమె ఏదో మాట్లాడింది. దాన్ని ఇంకా వక్రీకరించి ఇంకా 10 మందితో అనిపించి తిట్టిపిచ్చి ఇష్టం వచ్చిన మాటలు ట్రోల్స్ చేయడము అది చాలా తప్పు. అసలు మేమెయ్యాలా వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ మేమెయ్యాలా అసలు. కానీ మేమేందంటే ఇది ఆమె ఒక మంత్రి గౌరవనీయమైన పదవిలో ఉంది కాబట్టి ఆమె ఎక్కువ మాట్లాడతలేదు. కానీ వీళ్ళు ఎక్కువ ఆమెను ప్రొవోక్ చేసి మీడియా వాళ్ళు కూడా పోయి ఆమెను రెచ్చగొట్టి మాట్లాడి అదంతా కూడా ఆమె అనలేదండి. ఆమె అనలేదు. ఆమె అట్లాంటి వర్డ్సే మాట్లాడలేదు. విన్న మాటలు అన్నదంతే. ఇయర్సే ఎవిడెన్స్ కి కోర్టులో ఎలాంటి ఏమంటారు దానికి ఒక శాంక్టిటీ ఉండదండి. ఏం లేదండి. మెయింటైనబుల్ కాదు. డిఫమేషన్ కేస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మెయింటైనబుల్. అదొక్కటే మాట, మెయింటైనబులే కాదు. ఇది పరిస్థితి. ఎందుకంటే కొండా సురేఖకు భవిష్యత్తులో సమన్స్ కానీ ఏదైనా వస్తే అప్పుడు కొండా సురేఖ వచ్చి జడ్జి ముందర తన వాంగ్మూలం కూడా రికార్డ్ చేసిన తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అనేసి ఉంటాయని చెప్పేసి ఆ కొండా సురేఖ తరపున లీగల్ టీమ్ అయితే చెప్తుంది. ఇప్పటివరకు అయితే కొండా సురేఖ గారు ఆ సమత గారి గురించి కానీ లేకపోతే ఎలాంటి అసభ్యకరమైన పదాలు ఉపయోగించలేదు కాబట్టి ఈ కేసు భవిష్యత్తులో ఎట్లాగూ వీగిపోతుందని చెప్పేసి దాంట్లో అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఏం లేదని చెప్పేసి దీనికి 100 కోట్ల పరువు నష్టం అవసరం లేదు. దీన్ని మీడియా పొలిటికల్ మాత్రం హైప్ చేసి కొండా సురేఖ గారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అసలు ఆ కొండా సురేఖ సంబంధించి ట్రోల్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఆ కొండా సురేఖని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆ కొండా సురేఖ తరపున లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.